ఇక్కడ మనకు దీనంగా కనిపిస్తున్న ఈ అభాగ్యులను ఏ వైరస్ సోకలేదు. జన్మతః వికలాంగులు అసలే కారు. పోలియో వంటి మహమ్మారి వీరి జోలికే రాలేదు. మరేమైంది? మాయా, మంత్రమా? మెలితిరిగిన అవయవాలతో పీడకలలో మాత్రమే కనిపించే వింత రూపం వీరికెలా వచ్చింది? మన చేరువలోనే గుండె చెరువయ్యే కన్నీటి గాథ ఇది. మంచినీరు తాగడమే నేరమైన దుస్థితి. ఇప్పుడు మనం చూసిన ఈ హృదయ విదారక దృశ్యాలు నల్లగొండ జిల్లాలో చాలా ఊర్లలో కనిపిస్తాయి. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి కథలే. జీవధార ప్రవహించే ఈ నేలలో వీళ్లంతా జీవశ్చవాలుగా ఎందుకు మారుతున్నారు? 3 తరాలుగా ముప్పు తిప్పలు పడుతూ నిత్యం మరణశయ్యపై దీనంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. ఇక్కడ కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతాయి. కమ్మనైన నీరు కాలువల గుండా పారుతుంటుంది. ఆధునిక దేవాలయానికి ఆనవాలమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది ఇక్కడే. ఈ నీరు రాష్ట్రంలో ఎందరికో దాహార్తిని తీర్చింది. పంట పొలాలను పొత్తిళ్లలో హత్తుకుంది. లక్షలాది ఎకరాలను పచ్చగా చిగురింపజేసే మహత్తున్న జలాశయమిది. కాని తాను పుట్టిన నేల నెర్రెలుబాసి గుండె పగిలిపోతున్నా నీటి మాటున కన్నీటిని దాచుకుంది. అయిన వారి కడగళ్లను తీర్చలేకపోయింది. ఈ నీరు తమ నోరు తడపాలని ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ కోరుకుంటారు. కాని ఎన్ని సంవత్సరాలైనా ఆ గలగలలు కలలుగానే మిగిలిపోయాయి. జీవం నిలపాల్సిన జీవజలాలే కఠిన జలాలై కసాయిగా ప్రాణాలను తోడేస్తున్నాయి. నేలమీద పడ్డ గడియ నుంచి నేలలో కలిసే వరకు నరకయాతన. గాజు పెంకులైన ఎముకలు, తోలు తిత్తిలాంటి శరీరం. ఆదమరచినా అదుపు తప్పినా ఇక ఆ అస్థిపంజరంపై ఆశలు వదులుకోవాల్సిందే. ఎవరు చేసిన పాపమిది తమ నేలకు శాపంగా మారింది. పండు వెన్నెల కురిపించే నవ్వులు మసకబారిపోతున్నాయి. రాహువు మింగిన చంద్రుడిలా చీకటి మాటున చిట్లిపోతుంది. తాము తాగే తల్లిపాలే విషమని వీరికి తెలియదు. తమ చనుబాలలో విషపుటణువులున్నాయన్న సంగతి ఆ తల్లులకు కూడా తెలియదు. కారణం ఇక్కడి మట్టిలో, మట్టి మనుషుల్లో అణువణువున ఫ్లోరిన్ అణువులు నిండిపోయాయి. వీరందరినీ చుట్టుముట్టిన ఆ విషవ్యాధి ఆస్టియోఫోరోసిస్. తాగే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటే ఈ ఎముకల వ్యాధి బారిన పడతారు. మనం తాగే నీటిలో ఫ్లోరిన్ లీటరుకు 1 మిల్లీగ్రాం కంటే తక్కువే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కాని ఇక్కడి ప్రజలు తాగే నీటిలో లీటరుకు 15 మిల్లీగ్రాముల ఫ్లోరిన్ ఉంటుందంటే వీరు తాగేది మంచినీరా లేక విషరసాయనమా అనే అనుమానం కలుగుతోంది. నిత్య నరకంలో శయనిస్తున్న వీరికి ముక్తినిచ్చేదెవరు? ఇది ఏ ఒక్కరోజో 1 వారమో వచ్చిపోయే విపత్తు కాదు. ఈ నేల నీళ్లతో దాహం తీర్చుకున్నంతకాలం యాతన తప్పదు. మరి ఎలా? ఈ పల్లెతల్లిని విడిచిపెట్టాలా లేక బతుకున్నంతకాలం గుండెలపై ఫ్లోరోసిస్ బండ మోయాలా? ఇది వందల సంవత్సరాల నుంచి ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలను వేధిస్తున్న ప్రశ్న. ఈ సమస్య మన రాష్ట్రానికే కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్లు కూడా నీటి కంటకాన్ని చూసి కంటతడి పెట్టినవే. ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. కాని వీరు తాగే నీరు మారలేదు, వీరి తలరాతలు మారలేదు. ఇప్పుడు ఎవరిని మార్చాలి? ఎవరు మారాలి? ప్రజా సమస్యలను సొమ్ము చేసుకుంటున్న నాయకులా? సమస్యల సుడిగుండంలో కూడా స్వార్థపరులను గద్దెనెక్కిస్తున్న ప్రజలా? ఇది నేటి ప్రశ్నకు తేలాల్సిన రేపటి జవాబు.